ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో పంచాయతీరాజ్ను గాడిలో పెట్టారని జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాస్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ముంపుకు గురైన ప్రజలు కోలుకోవాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టిన అనంతరం శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చానని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ బోట్లపై చాలా కథనాలు ఉన్నాయని, ఆ ఘటనపై విచారణ సాగుతుందని తెలియజేశారు. తిరుమలలో రాజకీయం మాట్లాడడం తగదని అన్నారు. కుట్రకమనంలో విధ్వంసాలకు పాల్పడుతున్న వ్యక్తులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పిన విధంగా మరోసారి బుద్ధి చెప్తారని తెలిపిన ఆయన వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని తెలిపారు. ముందుగా నా వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరానికి కానీ ఉన్న ప్రాంతాలకు కానీ ముంపుకు గురైన ప్రజలందరూ కూడా బాగుండాలని, వారు త్వరలో కోలుకోవాలని చెప్పి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగుండాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అంటే దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలనే ఆలోచనతో ఈ తక్షణం విజయవాడలో అక్కడ ఫ్లడ్ డ్యూటీ చేసిన తర్వాత స్వామిని దర్శించుకుని మా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరూ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలకి సంతృప్తికరమైన పరిపాలన అందించి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రకాశం బ్యారేజీలో మరి వచ్చిన బోట్ల గురించి చాలా కథనాలు ఉన్నాయి. ఏది నిర్ధారణ లేదు, అంత ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాని మీద మనం ఎవరినైనా బ్లేమ్ చేయడం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రాజకీయాల కంటే కూడా భగవంతుని మనం కోరుకోవాల్సింది ప్రజా సంక్షేమం కోరుకుంటాం, ప్రభుత్వ సంక్షేమం కోరుకుంటాం, ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎవరైతే కుట్రకోణంలో విజయవాడ నగరాన్ని ముంచాలని ఆలోచన చేస్తారో వారందరికీ వెంకటేశ్వర లాస్ట్ టైం ఎలా అయితే బుద్ధి చెప్పాడో అదేవిధంగా వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు. కాబట్టి పేర్లు తెలియకుండా మనం చెప్పడం అనవసరం. కాబట్టి దాని గురించి నాకు పెద్దగా తెలీదు. ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను.